నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారంటూ మండిపాటు. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన పల్లాని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రవాణా సదుపాయంపై దృష్టి పెడతానని వెల్లడి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. నేరస్తులు రాజకీయ ముసుగులు ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారని అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలన్నది వారి తాపత్రమేనని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా ముంచేందుకు వారు వెనకాడరని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్యకర్తలు సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలను వెల్లడించారు. ఆటవిక రాజ్యంలోనే దాడులు, ఊచకోతలు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని, మనది ప్రజాస్వామ్యం, ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సమర్థవంతంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు, ఏఎస్ రామకృష్ణాలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని, పనిచేయాలని స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్లను గెలిపించాలని తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమంపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టింది, చెల్లించవలసినవి ఇంకెన్ని ఉన్నాయనే అంశాలను చర్చించారు. పల్లని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించడంపై దృష్టి పెడతామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేసి కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన పల్లని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పల్లని తిరుమల మధ్య రవాణాపై కూడా దృష్టి పెడతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలన్న తలంపుతో ఇక్కడికి వచ్చానని, రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని ఆయన స్పష్టం చేశారు. శివుడు, విష్ణువు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వెలిసిన తిరుపరండుకుండ్రం దివ్యక్షేత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. శ్రీ దుర్గాశక్తితో పాటు సోదరుడైన శ్రీ సత్య గణపతి స్వామివారి చెంతనే ఈ క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్యుడు భక్తులను కటాక్షిస్తున్నారు. మదురై సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పవన్ మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ద్రావిడ వారస ప్రతీకగా దక్షిణ భారతదేశంలోని అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మదురై మీనాక్షి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మీనాక్షి సోమ సుందరేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుల్లో భాగంగా అమ్మవారికి సారె, చీరను, పుష్పాలను, ఫలాలను సమర్పించారు. அது நேற்று 2-3 விஷயம் சொல்லியிருக்காங்க எல்லா இடத்துல. இது நீங்க சொல்லிட்டீங்களா, இது நான் பார்த்துக்கிறேன். டெய்லி இருந்தது, இப்போ டைமுக்கு அப்புறம் அது நிறுத்திட்டாங்க, ஸ்டாப் ஆயிடுச்சு. அது நான் எப்படி ஆரம்பிக்கணும்னு நான் சொல்றேன். ஆர்டிசி சேர்மன் நான் சொல்லிட்டு அதே மாதிரி பழனி டு திருப்பதி ட்ரெயின் வந்து ஸ்பெஷல் இன்டர்சிட்டி மாதிரி ஏதாவது கூட வாய்ப்பு இருக்குமா? நீங்க சென்ட்ரல் கவர்மெண்ட்ல பேசி கண்டிப்பா அது மது ஆனந்த் இதெல்லாம் பார்த்து எழுதி கேட்டலாம். இதுக்கு அப்புறம் நான் கண்டிப்பாக நான் பேசுகிறேன். 2-3 விஷயத்தை நான் 2-3 டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிராவில் கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன். ஒரு ஆரம்பிக்க போகிறேன்னு சொன்னாங்க. இந்த ரெக்வெஸ்ட் நான் கண்டிப்பாக சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் நான் திருப்பதி மாதிரி பழனியில் இந்த மாதிரி ஒரு ஸ்பெசிலிட்டி செய்யலாம்ங்கிற மாதிரி உங்களுக்கு ஏதாவது ஐடியா இருக்கா சார்? இல்லை, நான் இப்போ திடீர்னு சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பாக திருப்பதி லெவல் இருக்கணும். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தராக நானும் என்ன பண்ணணும்னு யோசிச்சு என்னோட ஃப்ரெண்டு நண்பர் இவர் நான் அனுப்புகிறேன். கொஞ்சம் ஒரு மாதத்துக்கு 2 மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்குது. எல்லாம் என்னென்ன பண்ணணும், அது ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்கிறேன்.
ஸோ கண்டிப்பாக எந்த அளவுக்கு நான் பண்ண முடியும் கண்டிப்பாக நான் அது நான் முதல்லேருந்து நான் அதுக்கு முன்னாடி நான் நடக்கிறதுக்கு முன்னாடி 2 வருஷம் முன்னாடி நான் சொல்லிட்டேன். தப்பு நடந்துகிட்டே இருக்குது. ஸோ அது ஃபைனலாக அது அவருக்கு பனிஷ்மெண்ட் கிடைக்கிறது, கல்பிட்ஸ் யாருன்னு தெரிஞ்சு போச்சு. அது சந்தோஷம். அது கடவுள்கிட்ட யாருமே இந்த மாதிரி படக்கூடாது. அது அந்த மாதிரி பண்ணால் எது இருந்தாலும் சார் தப்பு நடக்கிறது பார்க்காம இருக்கக்கூடாது. வெளியே வந்து நம்ம அது கடவுளுக்கு நிற்கணும், தப்பு நடக்காம. ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. இது நான் முதல் வாட்டில் இதுக்கு ஒரு 10-12 வருஷத்துக்கு முன்னாடி தான் இப்பயே போயிட்டேன். அது அந்த டைம் தெரியல. பட் இது ரொம்ப சந்தோஷமா இருக்கு. இது தேசத்துக்கு நம்ம தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது. இது நான் எங்கே போனாலும் சரி கடவுள்கிட்ட என் பற்றி நான் கேட்கறது இல்லை. மக்களுக்கு நல்லதாகணும். நான் எந்த இடத்துக்கு ரைட் ஃப்ரம் நான் குழந்தையா இருக்கிறது டைம்ல வந்து நான் எப்பவுமே மக்கள் நல்லதா இருக்கணும். அதுதான் பிரேயர். அது தவிர எதுவுமே இருக்கு. மத்திய அரசு வந்து வக்ஃபு மசோதா தாக்கல் பண்ணிருக்காங்க. மத்திய இந்தியா முழுவதும் பிரச்சனை ஏற்பட்டிருக்கு. அது பார்த்து ஒரு டீப்பான సబ్జెక్ట్. అది ఉన్న ఎడుతున్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. గన్నవరం పట్టణంలోని స్రవంతి పాఠశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాట్యుటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఓటర్ల విఘ్నులని పెద్దల సభకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులను ఖచ్చితంగా పంపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలిపారు. గన్నవరం అభివృద్ధి అజెండాగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు లాంఛనమే పెద్దల సభలో రాజేంద్ర ప్రసాద్ గారు శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన మన గన్నవరం నియోజకవర్గంలో అన్ని స్కూల్స్కి కాలేజీకి వచ్చి ఓటు అడుగుతున్నందుకు, ఆయన వచ్చినందుకు మనం ఆయనకి సంఘీభావంగా ఆయన కోసం పనిచేసి మంచి మెజారిటీ కట్టబెట్టాలని పార్టీ నాయకులందరినీ, 3 పార్టీల నాయకులను, కూటమి నాయకులను కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. నాబార్డు గ్రామీణ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూ రైతులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ వ్యాపారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్కు తీసుకువెళ్లేందుకు ఇలాంటి ప్రదర్శనలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ను జిల్లా కలెక్టర్తో పాటు నాబార్డు అధికారులు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయన్నారు. సాంప్రదాయ చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆఫ్ ఫార్మా ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు ఖద్దర్, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్స్ అండ్ కాటన్ చీరలు, అలాగే శ్రీకాకుళంలోని సిక్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్స్, తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన OFPO పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. గ్రామీణ భారత్ మహోత్సవ్ మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, దేశం ఎక్కడ ఉందంటే ది హార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలోనే భారతదేశం నివసిస్తుంది.
సో ఈ భాగంగా గ్రామీణ భారత్ మహోత్సవాన్ని ఒక నేషనల్ లెవెల్ ఫెస్టివల్గా అక్కడ ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి వారు ఇనాగ్రేట్ చేయడము, దాన్ని స్టేట్ లెవెల్ ఫంక్షన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చేయడము చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా భావిస్తూ దీనికి నబార్డ్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్లో ఏదైతే మనం గ్రామీణ ప్రాంతాల నుంచి హ్యాండీక్రాఫ్ట్, అలాగే ఈ హ్యాండ్లూమ్స్, ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి మార్కెట్ కల్పించాలి, వాళ్ళకి ఒక మంచి మార్కెటింగ్ లింక్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్ కల్పించాలి, వాళ్ళకు వాల్యూ అడిషన్ చేయడానికి తపన పడుతున్న ప్రతి ఒక్క సంస్థకి, ముఖ్యంగా ఈ నబార్డ్స్ అండ్ అన్ని బ్యాంక్స్కి నేను సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి తెలుసు వికసిత్ భారత్ అంటే యాక్చువల్లీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం పంపించి ఢిల్లీ నుంచి ఇక్కడ ఏదైతే ప్రతి గ్రామాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అమలు అవుతున్నాయా లేదా దాన్ని పబ్లిసిటీ చేయడము, దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడము, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని అక్కడ రిజిస్టర్ చేసుకోవడము, అలాగే ఎలిజిబుల్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పిఎంజే కార్డ్స్ ఇవన్నీ వచ్చాయా లేదా అని చూసి ఎవరెవరికైతే శాంక్షన్ అయిందో అక్కడికక్కడ ఇవ్వడం. సో ఇంత చక్కగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ప్రతి గ్రామ పంచాయతీని గౌరవ ప్రధానమంత్రి గారు వీసీ ద్వారా కొన్ని దగ్గర డైరెక్ట్గా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో మన గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. సో అక్కడికి మన అనుకున్న రిక్వైర్డ్ సపోర్ట్ ఇవ్వాలనే కార్యక్రమంతో వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమం కూడా చేపట్టారు. అంటే ఏంటి, మన దగ్గర చేపట్టే అయితే ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, లేదా మన ఎటికొప్పక బొమ్మలు అయితేనేంటి, కాళహస్తి చీరలు అయితేనేంటి, మంగళగిరి చీరలు, ఇవన్నీ లోకల్. దీనికి ఒక గ్లోబల్ విజిబిలిటీ ఇవ్వాలి, ప్రపంచ స్థాయిలో దీనికి మనం రాణించాలి, ప్రతి ఒక్కరు దీని గొప్పతనం గురించి తెలియాలి అని ఒక స్కీమ్ లాగా చేసి సో ప్రతి ఒక్కరికి దీన్ని తెలియజేయడం చాలా మంచి విషయం. దీంట్లో భాగంగానే ఈ గ్రామీణ భారత్ మహోత్సవం ఒక మంచి అడుగుని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారి చర్యలకు తాను కేసు పెడతానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కోడెల శివప్రసాదరావు చనిపోవడానికి కారణమైన అంబటి రాంబాబు, జగన్లపై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోడెల ఆత్మహత్యకు కారకుల్ని శిక్షించేలా కేసు నమోదుపై సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కోరతానన్నారు. కోడెలపై అక్రమంగా ఫర్నిచర్ దొంగతనం ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ట్రస్ట్ ద్వారా కావాలంటే 100 ఫర్నిచర్లు కొనిస్తా, కానీ పోయిన కోడెల ప్రాణాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకురాగలరా అంటూ ప్రశ్నించారు. కోడెల చావుకు కారకులు శిక్షించి తీరాలని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఇవాళ వంశీ, రేపు కొడాలి నాని, ఎల్లుండు మరో నేత కూడా జైల్లోకి వెళ్తారని స్పష్టం చేశారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందర్ ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు జరిగాయని ధ్వజమెత్తారు. వారి సంగతి ఎప్పుడు తేలుస్తారనే డిమాండ్ ప్రజల నుంచి ఉందని అన్నారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ చేసిన తప్పుల నుంచి ఎవరు తప్పించుకోలేరని హితవు పలికారు. వంశీని ఏ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసమైందా అని నిలదీశారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు, రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైఎస్ఆర్సీపీకే సాధ్యమని చింతమనేని మండిపడ్డారు. అంబటి రాంబాబుకి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అబ్బయ్య చౌదరికి అంబటి వత్తసు పలుకుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పొలంలో తాను వ్యవసాయం చేయలేని పరిస్థితికి ఎందుకు దిగజారాడో అబ్బయ్య చౌదరి సమాధానం చెప్పగలడా అంటూ నిలదీశారు. దెందులూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని చింతమనేని సవాల్ విసిరారు. నోరుంది కదా అని రంకెలేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఇలా రంకెలేస్తేనే ప్రజలు కాల్చి వాతలు పెట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తనతో గొడవ పెట్టుకుందామని అబ్బయ్య చౌదరి ట్రాప్లో తను పడలేదని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవడానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున
మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల వెనకాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదారు చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. బీసీలను హత్య చేసిన వారిపై విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని, అవసరమైతే ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్షించిన సీఎం వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాలలో 13 కాపు భవనాలను మంజూరు చేసిందని, అందులో 5 భవనాల నిర్మాణాలను ప్రారంభించామని, మిగిలిన వాటిని గత ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. అవి త్వరలోనే వినియోగంలోకి రానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణంలో ఉన్న 42 కాపు కమ్యూనిటీ హాళ్లు కూడా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్లో 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక అరాచకవాది మరొక అరాచకవాదిని వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి తన కారులోని వంశీ కోర్టుకు తీసుకొచ్చాడని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులో జరిగిన సాక్ష్యాలను బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి ఘటనలనే వంశీ అనుసరించారని అన్నారు. మహిళలు, దళితులని కించపరిచిన వంశీని జగన్ సమర్థిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని, దాడులు, విధ్వంసం లాంటివి జగన్ బ్రాండ్ అని ప్రజలకు ఇది బాగా తెలుసని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని మరిచి ఇంకా తన రాచరిక పాలన అనే భ్రమంలోనే జగన్ ఇంకా అహంకారంగానే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వలభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని, మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో
వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఖండించలేకపోతూ ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఇవాళ వాస్తవాల్ని, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది పార్టీ కార్యాలయం అంటే, అటువంటి పార్టీ కార్యాలయం కూడా ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. నేషనల్ హైవేకి పక్కనున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి ఆ రోజు వంశీ అనుచరులు తగలబెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. యథేచ్ఛగా ఆ రోజు నీ అరాచకత్వ రాక్షస పాలనలో 5 గంటల పాటు మరి ఆ యొక్క ఆఫీసు మీద కానీ, ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది మీద కానీ, ఆఫీసు వెలుపలు ఉన్నటువంటి ఏదైతే మరి కార్లు వంటి వాటి మీద ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు ఏదైతే యొక్క దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద నీ గోండాలు నీ రౌడీలతో యథేచ్ఛగా రాళ్ల దాడి చేసినటువంటి మాట వాస్తవమా కాదా? కర్రలతో యథేచ్ఛగా మరి దాడులు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక అధికారికి సైతం నీ యొక్క రౌడీల మాటన గోండాల మాటన గాయాలు అయినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు పెట్టినటువంటి కేసులను మీరు తీసుకోకుండా ఆ బాధితుల మీద ఎదురు కేసులు పెట్టి ఆ రోజు కూడా కళ్యాణి గారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి పోతే కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఆ రోజు వ్యవహరించినటువంటి మాట వాస్తవమా కాదా? నమస్కారం. మరి ఈరోజు రాజకీయ ముసుగులో ఇంకా కొనసాగుతున్న నేరస్తులు ఊచలు లెక్క పెట్టక తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటనలు వీడియోలతో సహా అన్ని ఆధారాలతో వంశీ అడ్డంగా దొరికారని వెల్లడించారు. రాష్ట్రాలు ఇంకా గత 5 ఏళ్ల ఆటవిక రాజ్యం నడుస్తుందనే భావనలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలకు బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యుడు సుధాకర్ మొదలు సత్యవర్ధన్ వరకు దళితులపై వైఎస్ఆర్సీపీ అరాచకాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారి వల్లే తమ పార్టీ మంటగలిసిపోయిందని, విశాఖలో వాసుపల్లి గణేష్ లాంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. గన్నవరం మాజీ శాసనసభ్యులు ఉన్నారు వల్లభనేని వంశీ. మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలంటే మేము దేవాలయాలుగా భావిస్తాం. అలాంటి దేవాలయాల మీద దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే కేసు పెట్టినటువంటి తీరు అదొక జంగిల్ రాజ్య పరిపాలనలాగా. అందుకే తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జనరాజ్యం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో సాగుతుంది. కనుక ఇక్కడెక్కడ కూడా రాజకీయ ముసుగులో అంటే నేరస్తులు రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా గత 5 సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి. సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు, ఆ కుర్రాడిని భయభ్రాంతులు గురి చేస్తారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు. అలాగే అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి? వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారకులయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ. అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రాడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రాడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రాడిని మర్డర్ చేశారు పొంగునూరులో. దీనికి సమాధానం చెప్పానండి. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు.
మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు చెప్పండి సమాధానం. మీ నాయకులే ఈరోజు వల్లభలేని వంశీ ఇలాంటి వల్ల ఈరోజు పార్టీ పోయిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వల్లభలేని వంశీ లాంటి వల్ల, లేకపోతే వాళ్ళ గుడివాడ కొడాల నాని గారు అలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది, వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తుంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. ధర్నా చౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్న భోజనం కొరకు ఇచ్చేసిన ప్రజలను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆహారం తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని, పారిశుద్ధ నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరుగుతూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారంటూ మండిపాటు. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన పల్లాని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రవాణా సదుపాయంపై దృష్టి పెడతానని వెల్లడి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.